హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఎట్టకేలకు చాలా రోజులకి భారత ప్రభుత్వం పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే నాకు గుర్తొచ్చింది ఆయన గురించి. ఓకే, ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నాయకులు కానీ. సో ఇప్పటికీ అది నెరవేరింది. సరే, ఏది ఏమైనా మోడీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగు వారికి ఒక మాట అంటారు పెద్దలు ఎప్పుడు, పీవీ తెలుగువారి టీవీ అని. ఎస్, ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ఆద్యం పోసిన వ్యక్తి, మైనారిటీలో ఉంటున్న భారత ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు విజయవంతంగా నడిపించిన వ్యక్తి. అది మన తెలుగువాడు కావటం చాలా గర్వకారణం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు మోడీకి మరొకసారి కృతజ్ఞతలు. సో పీవీ గురించి ఎంత చెప్పుకున్నా మిత్రులారా తక్కువే అవుతుంది. ఏమని చెప్తాం? ఆయన మేధస్సు, ఆయన పాండిత్యము ఒకటా రెండా. ఆయన మన రాష్ట్రానికి మంత్రివర్గంలో ఎన్నోసార్లు ఎన్నో శాఖలకి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. అలాగే కేంద్రంలో మంత్రిగా ఎన్నో శాఖలకి పనిచేస్తూ, అలాగే అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధాని కావడం నిజంగా భరతమాత చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు. ఆ సమయానికి పివి గారు గుర్తుకు రావటం, రాజీవ్ గాంధీ దుర్మరణం పాలైన తర్వాత పివి గారు గుర్తుకు రావటం, సరైన నిర్ణయం తీసుకోవటం. ఎందుకంటే ఆయన ఏ వర్గము లేని నాయకుడు. ఆయనకు వర్గాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు, ఎక్కడ ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కానీ ఏం లేవు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం, ప్రధానిగా చేయడం నిజంగా ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఎన్ని కష్టాల్లో ఉన్నాం మనం. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో భారతదేశం పరిస్థితి ఏమిటి? నిజంగా ముందుండి ఆయన అంత తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్కి వీలైనంత స్వేచ్ఛ ఇచ్చి ఏమైనా చేయండి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, మనం తిరిగి పుంజుకోవాలి, ఇది కాదు పరిస్థితి అని చర్చించి చక్కగా ఆయన గాడిలో పెట్టారు. లేకపోతే మన భారతీయులందరూ ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉండాలి. సో ముఖ్యంగా తెలుగు ప్రజలు. సరే, ఆయన మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఎన్నెన్నో. తర్వాత ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో విమర్శలు. సరే, వాటన్నిటిని ఢీకొట్టి ఆయన నిలబడ్డాం. ఎందుకంటే మైనారిటీ గవర్నమెంట్, అది ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది. మైనారిటీ గవర్నమెంట్ని అంత చక్కగా నడిపించి మన ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మార్చిన వ్యక్తి ఆయన. ఇవాళ మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. ఈరోజు బీజేపీ కానీ మరో గవర్నమెంట్ కానీ ప్రధానులుగా మిగతా అందరూ, ఇవాళ మోడీ, వీళ్ళంతా పరిపాలన సాగిస్తున్నారంటే కేవలం అది పివి నరసింహారావు సంస్కరణ వల్లనే. అంతేకాకుండా ఆయన మేధావండి, ఎన్ని భాషల్లో ప్రావీణ్యం, ఆయన ప్రసంగాలు ఎంత గొప్పగా అది అసలు. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం, ఆయన సాంకేతికత వంట పట్టించుకున్న వ్యక్తి. కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి. మన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెబుతూ ఉంటారు, ఎస్, పివి గారిని చూసిన తర్వాతే నాకు ఈ టెక్నాలజీ మీద మక్కువ కలిగింది, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ. సో అలాంటి గొప్ప వ్యక్తి భారతరత్న రావడం నిజానికి ఆయన బతికినప్పుడే రావాలి. సరే, ఇంతకాలానికైనా వచ్చినందుకు చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఈ సందర్భంగా మరొక్కసారి భారత ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటోంది బీవీఆర్ టీవీ అఫీషియల్. అలాగే మన తెలుగు వాళ్ళందరం కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. సో నిజంగా చాలా సంతోషకరమైన క్షణాలు ఇవి.
ఆ వార్త వినగానే ఎంతో ఆనందం కలిగింది. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరో వీడియో మీ ముందుకు తెచ్చేంత వరకు సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.